యోగా అనేది ప్రాచీన భారత వ్యవస్థలోని జీవన ప్రక్రియలో అంతర్భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. యువకులు, ప్రజాప్రతినిధులు, ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా పట్ల ప్రేరణ కలిగే విధంగా హుస్నాబాద్లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాకు వయసుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా పురాతన సందర్భాల్లో కూడా యోగా అనేటువంటిది భారతీయ సంస్కృతిలో జీవిత భాగం. మనం ప్రభుత్వం తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నా. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్రభాగాన్ని ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటాము. దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేది. ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు, మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది, లేకపోతే మరి వజ్రాసనం సంబంధించి కానీ ప్రాణాయామం చేసి